రొయ్యలతోటి తాలింపు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరండి, అంత బాగుంటుందన్నమాట. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ మా నానమ్మ వాళ్ళైతే చేసేవారండి, అమ్మ కూడా చేసేవారనమాట. అందుకని మీకోసం నేను ఈరోజు గురుగూర అమ్మడానికి వస్తే తీసుకొని మా అమ్మగారితోటి చేయించి అయితే మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే నేను ఒక 2 కట్టలు అయితే తీసుకున్నానండి గురుగూర. ఇది వచ్చేసి మా ఊరు సైడ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే దొరుకుతుందండి. ఇక్కడ మనకి తొందరగా దొరకదు కదా, పెద్ద మొక్కలు లాంటివి కట్ చేసి తీసుకొస్తారనమాట. అవైతే అమ్మడానికి ఒక ఆవిడైతే వచ్చారనమాట. ఇంకా ఆవిడ దగ్గర అయితే నేను తీసుకున్నానండి. చాలామందికి కూడా ఈ ఆకుకూర ఏంటో తెలియదు అనమాట. ఇది కొండలు ఉంటాయి కదండి, కొండలుండి కాలువ గట్లంతా కూడాను చిన్న చిన్న మొక్కలుగా అయితే వస్తుందన్నమాట.